ఛానల్ కార్తికా శ్రావణి అఫీషియల్. వీడియో ఏంటంటే నేనైతే నా ఫస్ట్ మైల్ స్టోన్ని రీచ్ అయ్యాను, అంటే బోర్లా పడ్డాను ఫ్రెండ్స్. కాబట్టి మా అత్తలు బొబ్బట్లు వేశారు ఫ్రెండ్స్. మా మమ్మీ అండ్ మా చిన్నత్త అయితే ఇక్కడ ఇదంతా డెకరేట్ చేస్తున్నారు నాకు బొబ్బట్లు వేయడానికి. మా నాని అయితే తాంబూలాలు ప్రిపేర్ చేయడంలో చాలా బిజీగా ఉంది. మా ఫ్యామిలీ మెంబర్స్ కి తాంబూలాలు ఇవ్వడానికి ప్రిపేర్ చేస్తున్నారు, సో కొంచెం బిజీగా ఉన్నారు. నా దగ్గర పెట్టడానికి బొబ్బట్లు కూడా ప్రిపేర్ చేస్తున్నారు. నా కోసం కష్టపడి మా మమ్మీ అను అత్త అయితే డెకరేషన్ కంప్లీట్ చేశారు. ఇక్కడ మా అప్పు అమ్మమ్మ ఏమో నన్ను పడుకోబెట్టడానికి నా దగ్గర బొబ్బట్లు పెడుతుంది. ఇప్పుడైతే నేను బోర్లా పడుతున్నాను చూడండి. నేనైతే ఇక్కడ బొబ్బట్లు పట్టుకుందామని ట్రై చేస్తున్నాను, కానీ పాపం వాటికి నేను ఇష్టం లేదేమో, అందుకే నా దగ్గరికి అవి రావట్లేదు. ఫైనల్లీ నాకైతే ఒక బొబ్బట్టు దొరికింది, కానీ నేను తినలేను. ఎందుకంటే నాకు ఇంకా ఆమె పెట్టలేదు కాబట్టి ఇంట్లో వాళ్ళు తినివ్వట్లేదు. నాకు ఆమె పెట్టిన తర్వాత నాకు నచ్చినవన్నీ నేను తినేస్తాను. ఇప్పుడైతే నేను చేసే అల్లరి అంతా ఇంత కాదు. కరెక్ట్గా ఏదైనా చేసే టైంకి నేను భలే ఏడుస్తాను, ఎందుకంటే చిన్న పిల్లోని కదా, ఎప్పుడు ఏడుస్తానో నాకు కూడా తెలియదు. నా చుట్టూ అవన్నీ ఏంటో పెట్టేశారు, నాకేమో అవన్నీ వేసేశారు బట్టలు, నాకేమో కాలాడట్లేదు, అందుకే నేను ఏడుస్తున్నాను. అవి పట్టుకొని లాగుతుంటే అవేం రావట్లేదు, అది వచ్చి నా మొహం మీద పడింది. ఇప్పుడు నేనేం చేయాలి, అందుకే ఏడుస్తున్నా. అగో నన్ను బొబ్బట్లు తినివ్వట్లేదు, అందుకే ప్లేట్ దొరికింది తీసుకొని తింటున్నా. వాచ్ చూడలేక మా అత్త అయితే నా చేతిలో ఒక బొబ్బట్టు తీసుకొచ్చి పెట్టింది, కానీ మనకి తినడం రాదు. ఇంత అల్లరి చేసిన తర్వాత నాకు దిష్టి తగలకుండా ఉంటుందా? తగులుతుందిగా, అందుకే మా అత్త నాకు బొబ్బట్టుతో దిష్టి తీస్తుంది. చూడండి, మా అత్తకి దిష్టి తీయడం కూడా రావట్లేదు, అందుకే వెనకాల నుంచి మా అమ్మమ్మ మా నాని వాళ్ళు చెప్తుంటే ఏదో అలా తీస్తుంది. అటు 3 సార్లు ఇటు 3 సార్లు తిప్పి దిష్టి తీసేసి ఆ బొబ్బట్టునైతే పక్కన పెట్టేశారు. ఇంక ఇది అయిపోయిన తర్వాత అయితే మా ఇంట్లో అందరికీ తాంబూలాలు ఇస్తున్నారు. ఇక్కడ మా జేజీ, మా నాని, మా చిన్న నాని 1 బై 1 వచ్చి తాంబూలాలు తీసుకుంటున్నారు. మా అప్పు అమ్మమ్మ, ఇంకా నెక్స్ట్ మా మమ్మీ, అయితే మా కార్తిక్ మామయ్య, ఇంకా నెక్స్ట్ మా జస్సు మామ, వీళ్ళందరూ వచ్చి తీసేసుకున్నారు నాకు వేసిన బొబ్బట్లు. ఇంత హంగామా జరిగిన తర్వాత మనం ఫొటోస్ తెచ్చుకుండా ఉంటామా? ఇదిగోండి 1 బై 1 నా ఫొటోస్ అన్నీ చూడండి. నాలాగా మీలో ఫొటోస్ ఎంతమందికి దిగడం ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.